కానీ బైబిల్ చెబుతుంది ఏంటంటే, నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావు చూడు శరీరం, దాంతో నీకు మళ్ళీ పని ఉంటుంది. పని అయిపోలేదు, దాంతోనే పని. వెళ్ళిపోయి మళ్ళీ కొత్త గర్భంలో ఇంకో తల్లి గర్భంలో ఇంకో శరీరం దాల్చుకోవడం కాదు, నువ్వు మళ్ళీ వెనక్కి వస్తావు, ఈ శరీరాన్ని ధరించుకుంటావు. కనుక దీన్ని భద్రపరచండి. అందుకే క్రైస్తవ మర్యాద పాతి పెడతాం. పాతి పెట్టడం ఒక సాక్ష్యం కొరకు. తప్పనిసరి పరిస్థితులు తగలబెట్టాల్సి వస్తే తగలబెట్టాను, పర్వాలేదు. కొంతమంది హైందవ కుటుంబం ఉంటుంది, ఒక్కడే రక్షింపబడతాడు, పెద్ద మనిషి, తండ్రో తాతో ఎవరో. మిగతా వాళ్ళందరూ హిందూ ధర్మంలో ఉన్నారు. తాతగారు నాన్నగారు చనిపోయారు, ఇప్పుడు తల కొరివి పెట్టాలంటే కొడుకు పోయి పెట్టాడు. కొడుకు రక్షణ పొందాడు అనుకో, నాన్నగారు చచ్చిపోతే వీడు కొరివి పెట్టాడు. అది విగ్రహారాధన నేను చేయను అంటాడు. అరే, తల కొరివి పెట్టకపోతే మరి ఆయన్ని శవదహన సంస్కారం చెయ్యరు, తప్పు కదా, విగ్రహారాధన నేను చేయనంట. ఇట్లాంటి మూర్ఖపు పట్టుదలలు మాకు లేవు ఓఫీర్ మినిస్ట్రీస్లో. కొడుకు రక్షణ పొంది ఉండొచ్చు, నాన్న రక్షణ పొందలేదు, ఆయన చనిపోయాడు, తల కొరివి పెట్టాలి, పోయి పెట్టు. ఆ నిప్పు ముట్టిస్తే నీ రక్షణ ఏం పోదు. యేసయ్య మనకు నిత్య రక్షణ ఇచ్చాడు, తుమ్మితో ఊడిపోయి ముక్కులను రక్షణ ఇవ్వలే. నేను నిక్షేపంగా 1000 మందికి తల కొరివి పెడతాను, నా రక్షణ నా దగ్గరే ఉంటుంది, ఏం పోదు. మన రక్షణ యేసు రక్తం మీద ఆధారపడి ఉంది, కానీ ఈ ఆచారాల మీద ఆధారపడలేదు. రక్షణ ఎందుకు పోద్దండి? తల కొరివి పెడితే వీడు పోడు. చాలామందిని కోప్పడి పంపించు, వెళ్ళి పిచ్చోడా, మీ నాన్నగారికి చేయాల్సిన ధర్మం చేసిరా అంటే, అది నా విశ్వాసం కాదు కదా అంటే, ఊరే పిచ్చోడా, నీ విశ్వాసం కొరకు చేయడం లేదు, ఆ వెళ్ళిపోయిన మనిషి విశ్వాసం కొరకు చేస్తున్నావు. నీ విశ్వాసం తీసి పక్కన పెట్టు. నువ్వు చచ్చిపోతావు, అప్పుడు నీకు పెట్టంలే, కొరివని పెట్టాను చెప్పాను. నువ్వు చచ్చిపోతే నీకు కొరివి పెట్టము, ఎందుకంటే నీ విశ్వాసం యేసుక్రీస్తులో ఉంది. కానీ మీ నాన్న విశ్వాసం లేదుగా, ఇప్పుడు సమాధి నీకా మీ నాన్నకా? మీ నాన్నకు చేస్తున్నారు ఆ సమాధి, నీకు కాదు. ఆయన విశ్వాసం ప్రకారం ఆయనకు చేయండి. నీ విశ్వాసం ప్రకారం నువ్వు పోతే నీకు క్రైస్తవ సమాధి చేస్తాం. అట్లా కాదండి, పునరుద్ధానం ఉంది కదా అంటే అంటే నీ ఉద్దేశం కాల్చేస్తే పునరుద్ధానం జరగదా? దేవుడు కష్టపడతాడు, మరి వీళ్ళు లేపుదాం అనుకున్నా కానీ మొత్తం బూడిదైపోయింది ఎట్లా అనుకుంటాడా? ఎంత అమాయకులు, ఎంత పిచ్చోళ్ళండి. ఒకవేళ కుటుంబానికి పెద్ద చనిపోతే అతను విశ్వాసి అయినా సరే, కుటుంబానికి పెద్ద చనిపోతే అతడు రక్షణ పొందిన విశ్వాసి అయినా సరే, పిల్లలు మారలేదు కాబట్టి మేము క్రైస్తవ పద్ధతిలో చేయమండి, మేము హిందువులము, మేము హిందూ సంస్కారమే చేస్తాం అని అంటారు అనుకోండి. నిక్షేపంగా చేసుకోండి బాబు. పిల్లలందరూ హిందువులే, హిందూ ధర్మం ప్రకారం చేస్తారు. వెళ్ళిపోయిన నాన్నగారు క్రైస్తవుడు, భక్తిపరుడు, ప్రార్థనాపరుడు. వీళ్ళు ఏమైనా సంస్కారవంతులైతే ఇప్పుడు నేను చెప్పిన సూత్రం ప్రకారం మా నాన్నగారి విశ్వాసం ప్రకారమే చేయాలని వీడు అనుకోవాలి, సంస్కారవంతులైతే. కానీ కొంతమంది అప్పుడే కసి, కక్ష, పగ అన్నీ తీర్చుకోవాలని. మేము అగ్రకులస్తులమైతే మమ్మల్ని వదిలిపెట్టి మా నాన్నగారు అంటరానుల మతంలో చేరాడు, అంతా అప్రాచ్యం పనులన్నీ చేశాడు, మా ఇంట్లో హాయిగా కూర్చొని కళ్ళు సారా తాగకుండా ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ, అప్రాచ్యుడు, నికృష్టుడు ఆ ముసలోడు మా ఇల్లంతా సారా లేకుండా, చుట్ట లేకుండా అపవిత్రం చేసేసాడు. అంతకుముందు అన్నీ మంచి మంచి పిచ్చి పుస్తకాలు ఉండేవి మా ఇంట్లో, అవి తీసేసి అంత బైబిల్ గ్రంథం తెచ్చిపెట్టాడు. ఆ పగంతా ఈ సమాధి కాడ తీర్చుకుంటారు. ఈ ముసలోడు మా ఇంట్లోకి అంటరానుళ్ళ మతాన్ని తెచ్చాడు కాబట్టి వీడికి మాత్రం సమాధి మన ధర్మం ప్రకారమే చేద్దాం అనుకుంటాడు. చేసుకో, నిక్షేపంగా కాల్చుకో. అట్లా కాదండి, ఈ శరీరము మళ్ళీ మనకు అవసరం అవుద్దని సమాధి చేయాలన్నారు కదా, మరి తగలబెట్టేస్తే ఎట్లాగా? అంటే తగలబెట్టినా సరే యేసు ప్రభువు వారు పునరుద్ధాన శరీరం ఇవ్వగలడు.
అది యేసునాథుని శక్తి. తగలబెడితే పునరుద్ధాన శరీరం రాదా? అందరు ఆలోచించండి. ఒకవేళ ఇప్పుడు మనం ఈ శవాన్ని తగలబెడితే పునరుద్ధాన శరీరము రాదు. దీన్ని కాల్చేస్తే, దహనం చేస్తే, తగలబెట్టేస్తే పునరుద్ధాన శరీరం రాదు అనుకుంటే, మరి ఆదిమ సంఘం చాలామందిని స్తంభాలకు గట్టి తారుబూసి సజీవ దహనం చేశారు. ఇప్పుడు గ్రాహం స్టెయిన్స్ గారు ఆయన కొడుకులు ఇద్దరిని సజీవంగా కాల్చేశారు. వాళ్ళకి పునరుద్ధానం లేదా? నువ్వు ఎలా చచ్చినా, ఎలా సమాధి చేసినా, దహనం చేసినా, పాతి పెట్టినా, నిన్ను 5 ఖండాల్లో మొత్తం నీ దేహాన్ని బూడిదని అక్కడిక్కడ జల్లి పడేసినా సరే మళ్ళా యేసయ్య నిన్ను లేపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.